అమ్మ బంగారు తల్లి, సిగరెట్లు తక్కువ కాల్చమ్మా. లంగ్స్ లో తార్ జమ అయితే తార్ తీసి తార్ రోడ్ వేసేస్తారమ్మా. అమ్మ బంగారు తల్లి, మందు తక్కువ తాగమ్మా. నువ్వు రాళ్ళ మీద రాళ్ళు లేపేస్తే నీకు పచ్చ కవర్లు వస్తాయమ్మా. అప్పుడు రెడ్ ఫ్లాగ్ గాలు కూడా గ్రీన్ గా కనబడతారమ్మా. అమ్మ బంగారు తల్లి, గాంజా కొంచెం తక్కువ కొట్టమ్మా. రే ఇన్ని సో హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక స్టార్ గురించి. స్టార్ అంటే అల్లాటప్ప స్టార్ కాదు, వీడి ఫెమినిస్ట్, బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి, అమ్మ బంగారు తల్లి, ప్రతి ఒక్క బంగారు తల్లి. వీడి మిసాజినిస్ట్. తప్పు చేసినప్పుడు నిన్ను కోపడతారు, నిన్ను తిడతారు, నీ మీద అలుగుతారు, నిన్ను కొడతారు కూడా. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను తిడతారు, నీ మీద అలుగుతారు, కొడతారు కూడా. వీడి ర్యాపిస్ట్. నిబ్బజాతి ప్రెసిడెంట్. ఓయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నాతో కలిసి బతుకవా? అటెన్షన్ సీకర్. నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియో మీరు ఒక ఫైల్ ఒకవేళ టైం ఉంటే కనుక మీ అమ్మా నాన్న పేర్లు కమెంట్ చేయండి. జనాలు ముద్దుగా వీడిని పీరియడ్ స్టార్ అని పిలుస్తారు. సో ఈ పీరియడ్ స్టార్ కంటెంట్ 3 parts గా స్ప్లిట్ చేసి రోస్ట్ చేద్దాం. సో లేట్ లేకుండా లెట్ వచ్చి బిగిన్. ఇప్పుడు నేను చెప్పేది బ్రా గురించి. ఏం రా అది? బ్రా గురించి. అది బ్రారా బ్రోసడి గడిది కొడక. చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిల బ్రాన్ చూడగానే ఏదేదో అయిపోతుందని చెప్పి మాట్లాడతారు. ఏదో అయిపోవడం ఏంట్రా? చూడంగానే బ్రా వేసుకొని స్ట్రిప్ డాన్స్ చేయాలనిపిస్తుందా ఏంటి? ఒక అమ్మాయి బ్రా కనిపించేలా కనిపిస్తే ఆ అమ్మాయి పెద్ద లంజే అని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నావు రా మిసాజినిస్టిక్ ముండా? లేని ఉన్నట్టు పోర్ట్రే చేస్తావేరా? ఒక అమ్మాయి బ్రా కనిపించేలా కనిపిస్తే ఆ అమ్మాయి బరి తెగించింది అని మాట్లాడతారు. రే నీకు నువ్వే 4 లంగా పోయి మాట్లాడేసుకొని అమ్మాయిల కిందకు రా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నావు. పీరియడ్స్ నా బట్ట బట్ ఏంది ఇంకెన్నెన్నో మాటలు మాట్లాడుతారు. రే ఎవరు మాట్లాడుతున్నారా? ఫెమినిస్టులకు ఒసామా బిన్ లాడెన్. అయినా నాకు అర్థం విషయం ఏంటంటే అది ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మ అక్క చెల్లె భార్య వేసుకునేది కదా. మన బట్టలు ఎలాగో అది కూడా అదే కదా, అది కూడా బట్టలతోనే తయారు చేశారు కదా. మరి దాని ఎందుకు అంత చులకనగా? థ్యాంక్ యూ అడవగెడ్డమనియా. మాకు బేసిక్ ఎలిమెంటరీ స్కూల్లోని క్లోత్స్ లో ఇన్నర్ వేర్ కూడా ఉంటుందని అస్సలు చెప్పలేదనియా. ఈడికీడే ఓ 4 దిక్కుమాల మాటలు మాట్లాడేసుకొని దానికి జస్టిఫికేషన్ తో నీట్ గా ఒక ఆన్సర్ చెప్పేసి ఈడు మామూలు స్టార్ అయిపోలేదు కదా, పీరియడ్ స్టార్ అయిపోయిండు. వాళ్ళు రేపు పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఒక అమ్మాయి కనిపించగానే అరే ఏమనున్నదారా దీని ఫిగర్ అని చెప్పి మాట్లాడుతూ. అది వాళ్ళ తప్పు కాదమ్మా, ఇప్పుడున్న జనరేషన్ అంత ఫాస్ట్ గా ఉంది. అది జనరేషన్ జెనెటికల్ డిసార్డర్ కాదు జఫా. నువ్వు యాజ్ అన్ అడల్ట్ ఏ కంటెంట్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నావో ఒక మైనర్ కూడా సేమ్ అదే కంటెంట్ కన్జ్యూమ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, ఈ ఎక్స్పోజింగ్ రీల్స్ అయిపోని, ఈ నెబ్బా నిబ్బి కంటెంట్ అయిపోని, చప్రిగల్ రీల్స్ అయిపోని, ఇలాంటి ఎక్స్పోజర్ టువర్డ్స్ ద బ్యాడ్ ఎన్విరాన్మెంట్ గానీ, ఎక్స్పోజర్ టువర్డ్స్ ద బ్యాడ్ సొసైటీ గానీ, ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తున్న యాప్స్ మీద గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇన్స్టాగ్రామ్ వాడు ఇలాంటి కంటెంట్ ని రిస్ట్రిక్ట్ చేయకుండా ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ఇవి నువ్వు అడగాల్సింది. అంతేగాని ఈ జనరేషన్ జెంటికల్స్ లో జలగలు దూరి జింతా చేతా చేస్తున్నాయమ్మో, అందుకని చెప్పి మీకు కంఫర్ట్ గా ఉన్నాయని చెప్పి పొట్టి బట్టలు వేసుకోకండి, హెల్త్ కి మంచిదని చెప్పి గట్టి పప్పులు తినేసి ఇంట్లో బజ్జి ఉండమ్మా అంటే మింగదు ఇక్కడ. అయినా ఇన్స్టాగ్రామ్ ఉన్నది మీరు మీ బాడీ చూయించుకుంటా ఎక్స్పోజింగ్ చేసుకుంటా వీడియోలు చేయడానికి కాదమ్మా. మోవా నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళకి కష్టపడి కాకుండా కంటెంట్ క్రియేషన్ లో షార్ట్ కట్ దొరికితే అదే చేస్తారు. ఇదే టాపిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అని చెప్పి నెక్స్ట్ జనరేషన్ దీనికన్నా దిగజారుతూ వచ్చేసి ఇంకా హోమో సెపియన్స్ నుంచి హోమో నూడియన్స్ కిందకి మారుతారు. ఈ లవంగం మొగ్గుల టాపిక్ తర్వాత నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. క్యాట్ కత్తిరేరా. మీలో ఉన్న టాలెంట్ ఏంటో చూపించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళు టాలెంట్ చూపిస్తారు, టాలెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు? చేసేది క్లీవేజ్ రీలా, నాలో టాలెంట్ ఏం లేదు, 1 million views. కడుపులో ఉన్నది ఒక ఆడపిల్ల అని తెలియంగానే కడుపులనే చంపేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రే ఏం కాలంలో బతుకుతున్నావురా యాంటిక్ పీసు? నీ సుఖం కోసం ఒక ఆడపిల్లని బలవంతం చేస్తే ఆమె సైలెంట్ గా ఉండి ఒప్పుకుంటేనేమో శభాష్ అంటూ, ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతేనేమో బజారు. ఇదిరా మన దేశంలో ఉన్న ఆడపిల్లల బ్రతుకులు. రే స్క్రిప్ట్ రాసే ముందు ఎక్స్పైర్ అయిపోయిన గాంజా కొట్టావా, లేకపోతే మైదాలో ఎలకల మందు కలుపుకొని పరోటా తిన్నావా?
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం ఆ అమ్మాయి కింది భాగం మీదికే వెళ్తాయి. పై భాగం కింద భాగం చూడాలని చెప్పి సోర్స్ కూడా ఏమైనా రాసాడు ఏంట్రా ఎవడైనా? ఒకడు కామ బ్లైండ్నెస్ తో చూసాడంటే అందరినీ అదే కేటగిరీలో వేసేలేం కదా పీరియడ్ స్టార్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఒరే ఈడి కింది భాగంలో సుతిలి బొమ్మ పెట్టలేపోయిండ్రా. అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా? లేకపోతే ఈడేసుకొని తిరుగుతాడు. సిగ్గు లేదురా నీకు? ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. కొంతమంది అమ్మాయిలు మిడ్డీలు వేసుకొని తిరగలేకపోతున్నారంట్రా. వేసుకొని తిరుగు. ఏంట్రా ఇది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే పెయిన్ ఇన్ ద బ్రెయిన్. ఇప్పుడున్న సమాజంలో ఆకలి తీర్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. పుహారాలో పులిహోర అమ్ముకునే ఎందుకురా? ఎవడో చేసిన దాన్ని జనరలైజ్ చేసి అబ్బాయిలందరినీ ఎందుకురా డిమీన్ చేస్తావు? అబ్బా స్టార్ట్ చేసాడు మ్యూజిక్. అమ్మాయిలకు చెప్తూ ఉంటారు కదా, ఒక అబ్బాయి ఎదురైనప్పుడు తలెత్తి చూడకమ్మా, తల దించుకొని నడవాలి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా. ఒరే స్టీరియోటైప్ మిసాజినిస్టిక్ ముండా, ఈ మాట క్రీస్తు పూర్వం జురాసిక్ పార్క్ లో డైనోసార్లు చెప్పుకునేటోళ్ళు. అబ్బాయి ఎదురైనప్పుడు తలెత్తి చూడకమ్మా, తల దించుకొని నడవాలి. మరి అదే అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? ఒక అమ్మాయి ఎదురైతే తలెత్తి అమ్మాయిని కామంతో చూడకరా. దొబ్బాల్సిన నీతులన్నీ దొబ్బడం, మళ్ళీ అలాంటి నిబ్బాగాల కోసమే కంటెంట్ చేయడం. ఏమన్నావు? నేనేమనలే. అమ్మాయిలు స్ట్రాంగ్ కాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. నీకు నువ్వే క్వశ్చన్లు వేసుకొని నీకు నువ్వే ఆన్సర్లు చెప్పుకొని ఓ పని చేయరా, నువ్వు చేసిన వీడియోలు నీకు నువ్వే గ్యాలరీలో దాచుకోరా బాబు. తెలుగు ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీలో సగం బ్రెయిన్ రాట్ తగ్గిపోద్ది. బ్రతుకుండగానే వాళ్ళకి కంటిన్యూస్ గా 7 days బ్లీడింగ్ అవుతుంది బ్రో. బతుకున్నోళ్ళకి లేకపోతే సచ్చినోళ్ళకి అవుతుంది ఏంట్రా బ్లీడింగ్? వీడి బ్రెయిన్ రాట్ చూసాక నా చెవు కళ్ళల్లోంచి వస్తుంది బ్లీడింగ్. ఎన్ని రోజులు కాగుతుందో. బ్రో ఎప్పుడు నీతో సరదాగా ఉండే నీ పిల్ల నువ్వేం చేద్దామని చెప్పినా సరే దానికి ఓకే అని చెప్పి నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నిన్ను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లని నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. వాళ్ళకి ఇష్టాలు ఉండవేంట్రా జమల్గోటి. అమ్మాయిలు నువ్వు చెప్తే పీరియడ్స్, చిరాకు పడితే పీరియడ్, నీరసంగా ఉంటే పీరియడ్స్, బుర్ర పని చేయకపోతే పీరియడ్స్. వాళ్ళకి 5 రోజుల కంటే 25 రోజులు నీకు కంటెంట్ చూసాక వస్తుందిరా చిరాకు, డిప్రెషన్, తలనొప్పి. బంగారు తల్లి, నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆడపిల్లని ఎవరు ఏడిపించకండి అన్న. ఇప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్ పీరియడ్స్ తీసుకొస్తాడు చూడు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి పుట్టుకతోనే ఒక నరకాన్ని అయితే సృష్టించిండు. అదే మంత్లీ వచ్చే 5 days పీరియడ్స్ పెయిన్. జై పీరియడ్ స్టార్. అందుకే ఊరికి నానర్రా నిన్ను పీరియడ్ స్టార్ అని. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నాకు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేసి, అమ్మాయిలు అంటే పీరియడ్స్ చున్నీ తప్ప ఏం కాంటెంట్ చేయకపోతే నెగిటివ్ కామెంట్స్ కాకపోతే సుప్రభాతం ఏమైనా పాడతారేంట్రా నీ కామెంట్ సెక్షన్ లో? నేను కేవలం వాళ్ళ కోసమే చెప్తున్నా. వేరే ఎవడో మిమ్మల్ని లంజే అని తిడితే నేను మీకోసం స్టాండ్ తీసుకొని వాందిట్టు కూడా నేను వీడియో చేసిన. మీరు చెప్పుకోలేని మాటలు మీ కుపతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసిన. ఎవర్రా వాళ్ళని తిట్టింది? ఎవర్రా నేను స్టాండ్ తీసుకోమన్నది? నీలో నువ్వే ఫిక్షనల్ అబ్యూజివ్ క్యారెక్టర్స్ చేసి వాటికి జస్టిఫికేషన్ ఇస్తున్నావు అంతే. నువ్వు ఈడైతే 2 కేటగిరీలోకి డిటర్మైన్ అవుతాడు. అయితే ఈడ యావరేజ్ ఇన్స్టాగ్రామ్ నిబ్బా కంటెంట్ క్రియేటర్, లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ పేషెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఒకవేళ మీరే కనుక నన్ను మీకోసం వీడియో చేయొద్దు అంటే కనుక నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లనే కమెంట్ చేయండి. ఎట్లా అంటే అన్న నాకు ఎవరైనా సరే వేరేడు ఎవరైనా మమ్మల్ని లంజే అని తిట్టినా మాకేం ఫరక్ పడదు. ఏం మాట్లాడుతున్నావు రా పిచ్చి నింజాతోడి? ఇందాకలేమో ఏదో ఆడజాతిని ఈడొక్కడే సపోర్ట్ చేస్తున్నట్టు ఈయనేదో అనేస్తే విక్టిమ్ కార్డ్ ప్లే చేశాడు. ఇప్పుడేమో ఓ బూత్ తిట్టి మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి కమెంట్ సెక్షన్ లో అన్నా వద్దన్నా, అన్నా నువ్వే సపోర్ట్ చేస్తున్నావు అన్నా అని చెప్పి సింపతి కావాలి ఇడికి అంతే. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మీరు చెప్పుకోలేని మాటలు మీ కుపతనం కోసం నేను స్టాండ్ తీసుకొని నేను మీకోసం వీడియో చేసి చెప్పుకోవట్లేదంటే ఏ ఎదవ పడితే ఆ ఎదవకి షేర్ చేసుకునే అవసరం లేదని. నువ్వు ఒక్కడవే ఆడజాతి కోసం స్టాండ్ తీసుకున్నట్టు ఫీల్ అయిపోయింది చాలే గానీ ముందు తీసుకో. నిబ్బా సంఘం ప్రెసిడెంట్. ఈయన నిబ్బా సంఘం ప్రెసిడెంట్ ఎందుకు అన్నానంటే ఈడు సింగిల్ బ్రేకప్ అయిన వాళ్ళ కోసం చేసే రీల్స్ ఉంటాయి, చూసాక ఇంక సూసైడ్ చేసుకోవడమే. ఓయ్ ఎక్కడున్నావు? ఎక్కడుందో నాకేటి తెలుసు. ఏం చేస్తున్నావు? నీ బ్రెయిన్ రాట్ చూసాక హౌ టు సూసైడ్ వితౌట్ పెయిన్ అని సెర్చ్ చేస్తుందేమో. తింటున్నావా లేవా? ఇవేమి పిచ్చి వేసినట్టుంది. ఎక్కడున్నా సరే ఒక్కసారి కనిపించుకోవా?
ఎందుకు అంటే నీకోసమే కొట్టుకుంటున్న ఈ గుండె నేను ఒక్కసారి చూసి ఆగిపోతుంది. అబ్బబ్బా గెత్తల్లి నువ్వెవరో ఓయంట ఇద్దరిద్దరిని తగులుకొని మాకు ఇన్స్టాగ్రామ్ లోంచి బ్రెయిన్ రోట్ ని విముక్తి కలిగించి తల్లి. అమ్మ బంగారు తల్లి, నేను ఒక పర్సన్ సిన్సియర్ గా లవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను తిడతారు, నీ మీద అలుగుతారు, కొడతాడు కూడా. మిసాజిని ప్రమోట్ చేస్తున్నావురా ముండా నువ్వు. అమ్మ బంగారు తల్లి, నేను ఒక పర్సన్ సిన్సియర్ గా లవ్ చేస్తే నువ్వు ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు నిన్ను కోపడతారు, నిన్ను తిడతారు, నీ మీద అలుగుతారు, నిన్ను కొడతారు కూడా. నీ బాధ ఏంట్రా? సిన్సియర్ గా లవ్ చేస్తే కట్టేసి BDSM చేయించుకోవాలా ఏంటి? ఆ చేతి రాతలో లేని నువ్వు చేతులు జోడించి అడుగుతున్నా, నాతో కలిసి బతుకవా? చేతులు జోడిస్తా, చేతులు కోసేసుకుంటా అని ఇలాంటి బ్యాక్వర్డ్ మాట్లాడావు అనుకో, వాళ్ళ ఇంట్లో తెలిసిందంటే సొల్తి అని చెప్పి కోసేస్తారు. నీ తలరాతల రాసి పెట్టి లేని వాళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నా? మొత్తయ్య మురళీధరన్ వీడికి మూడ్ స్వింగ్స్ 3వ స్టేజ్ లో ఉన్నాయి. ఇందాకలే కదరా చేతులు జోడించి అడుగుతున్నాను, బ్రెయిన్ సెల్స్ జోడించి అడుగుతున్నాను అన్నావు, అప్పుడే పల్టా కొట్టినావారా? నేను మస్తు కోపడతా, అరే అట్లుండకు, ఇట్లుండు, ఆ బట్టలు వేసుకోకు, ఈ బట్టలు వేసుకో అని చెప్పి. ఎందుకు అంటే బయట సమాజంలో అమ్మాయిలని ఏ చూపుతో చూస్తారో నాకు తెలుసు కాబట్టే నేను చెప్తా. ఎందుకు అంటే నేను కూడా ఒక అబ్బాయినే కదా. నువ్వు కూడా అదే చూపుతో చూస్తావు అని అంటావు. వీడికి కామ బ్లైండ్నెస్ వచ్చిందో లేకపోతే ఇలా బ్యాచ్ మొత్తం కామ బ్లైండ్నెస్ తో బలైపోయారో నాకు ఏం తెలియకుంటుందిరా బాబు. ఒప్పేసుకోవే, నేను నీ కన్నా తండ్రి లెక్క చూసుకుంటా. ఆడేవాడు ఆమె బాయ్ ఫ్రెండ్ అంట, డాడీ అని పిలవమంటున్నాడు, వెళ్ళి కోసి వచ్చేపో. తను వదిలేసి వెళ్ళిపోయాక ఇప్పటికీ కూడా తన ఫొటోస్ ని ఫోన్ గ్యాలరీలో హైడ్ చేసుకొని తను గుర్తొచ్చిన ప్రతిసారి రే క్యాటు ఏం మీమేసావురా ఏవో అని. కానీ నువ్వు ఆన్లైన్ లో ఉండడం చూసిన మనసు అంటుంది ఇంకొద్దిసేపు వెయిట్ చేయి, తన నుండి మెసేజ్ వస్తుంది అని. చెయ్యదురా, నీకు పీరియడ్స్ పెట్టేసి ఉందని తెలిసిపోయింది, అస్సలు చేయదు ఇంకా. అవును, నాదే తప్పు. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన. అయ్యావా ఎరుపుపోయావా? పోయి మగువ డీజే వర్షన్ డాన్స్ చేయి. ఇది లాస్ట్ అండి. అటెన్షన్ సీకింగ్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎంగేజ్మెంట్ పెరగాలి, వ్యూస్ రావాలి అంటే ఆ పర్టిక్యులర్ వీడియోని ఆల్గరిథం పుష్ చేయాలి. ఆల్గరిథం ఎట్లా పనిచేస్తుంది? కామెంట్స్ వల్ల. ఆ కామెంట్స్ లో ఆ వీడియో మీద ఎంత డిస్కషన్ జరిగింది అనుకొని అది ఎక్కువ కామెంట్స్ ఉంటే ఎక్కువ పుష్ చేస్తుంది. సో అన్న వింత మార్గాలు కనుక్కున్నాడు కామెంట్స్ అడుక్కోవడానికి. మీరు ఈ వీడియోస్ ని ఎంతమంది నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది అయితే అన్నయ్య మ్యాజిక్ మూమెంట్ జరిగిందని చెప్పి కొంచెం థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ అయితే మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను దుర్గమ్మ తల్లి ముందు నిల్చొని చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియో మీరు ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి అనుకో, నిజం చెప్తున్నా ఈ నవరాత్రిలు అయిపోయే లోపు అంటే దసరా వరకు మీకు మీ లైఫ్ లో ఒక మ్యాజిక్ మూమెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకి మ్యాజిక్ మూమెంట్ జరుగుతుందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం మ్యాజిక్ మూమెంట్ ఈ డబ్బులు సెట్ అయిపోతాయిగా. అయినా దేవుడి పేరుతో రీచ్ అడుక్కోవడం ఏంట్రా? వాట్సాప్ అంకుల్కి అప్డేటెడ్ వర్షన్. మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఎన్నెన్నో బాధలను భరించి మనల్ని ఇంత పెద్ద చేశారు. మరి అంత కష్టపడ్డ మీ అమ్మ నాన్న పేర్లను కమెంట్ చేయడానికి మీకు ఒక 5 సెకండ్స్ టైం ఉందా? మీకు ఒకవేళ టైం ఉంటే కనుక మీ అమ్మ నాన్న పేర్లు కమెంట్ చేయండి. ఎందుకు చెయ్యాలరా కమెంట్? ఏం ఉపయోగం ఉందిరా నీ అకౌంట్ కి రీచ్ తప్ప? అయినా మీ ఇంట్లో కూడా కష్టపడి చదివించింది ఇన్స్టాగ్రామ్ లో చపురి అయ్యి ఈ బెగ్గింగ్ చేయడానికారా? ఈ వీడియోని ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ బట్ నన్ను నమ్మే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. వీడిని నమ్ముకుంటే KPHBలో అన్ను మొక్కజొన్న పోతులు అమ్ముకోవడమే అంటున్నా. ఈ వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి, అరే ఇట్లా అడుక్కుంటే బోర్ కొట్టదారా? ఈ వీడియో చూసిన వెంటనే నా అకౌంట్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ ఇచ్చి ఈ వీడియోని ఒక 5 మందికి షేర్ చేసి రనుకో, ఒక 5 మెంబర్స్ కి షేర్ చేసి రనుకో. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఈ వీడియోస్ ని ఎంతమంది నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. కొంతమంది నువ్వు దేవునివా, నువ్వు చెప్తే మా లైఫ్ లో మ్యాజిక్ మూమెంట్ జరుగుతుందా అని చెప్పి మెసేజ్ చేస్తారు. ఎవరు చేస్తుర్రా తురుముకెడ్డం? ఎప్పుడులాగే మీకు మంచి జరుగుతుందని చెప్పి బెయిట్ వేసి రీచ్ కోసం కామెంట్స్, లైక్స్, షేర్స్ అడుక్కో. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. దీనికన్నా ఎక్కువ బ్రెయిన్ రాట్ చూసానంటే నా బ్రెయిన్ సెల్స్ దెబ్బతిని ఇన్కన్సిస్టెంట్ అయిపోతాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుంటా ఇంకో వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.